నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, మీరు ఎవరికైనా లోన్ తీసుకునే క్రమంలో లేకపోతే చిట్టీలు లిఫ్ట్ చేసుకునే క్రమంలో సంస్థలకు ఈ వ్యక్తి తరపున ష్యూరిటీ హోల్డర్గా ఉంటున్నారా, గ్యారంటీ హోల్డర్గా హామీదారుడుగా ఉంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సో మిత్రులారా, ఎవరైనా ఒక మిత్రుడు కావచ్చు, ఒకే సంస్థలో పనిచేస్తున్న కలీగ్ కావచ్చు, లేకపోతే సంబంధికులు బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వారిని నమ్మి వారు ఏదైనా ఒక చిట్ ఫండ్ సంస్థలో చిట్టీలు పెట్టి చిట్లను లిఫ్ట్ చేసే క్రమంలో మీరు ప్రైవేట్ ఉద్యోగులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా వారి తరపున షూరిటీగా ఉండేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా ఒక బ్యాంకు నుంచి లోన్లు తీసుకునే క్రమంలో కూడా షూరిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి షూరిటీస్ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ తీసుకున్న వ్యక్తి అంటే చిట్టి లేపుతున్న వ్యక్తి కానీ లేకపోతే లోన్ తీసుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక వాయిదాలు చెల్లించకపోతే డైరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా సర్ఫేసీ యాక్ట్ అనే చట్ట ప్రకారంగా ఆ సంస్థలు, ఆ చిట్ ఫండ్ సంస్థ కావచ్చు లేకపోతే బ్యాంక్ సంస్థ కావచ్చు, ఏ సంస్థ అయినా సరే, ఆర్థిక లావాదేవీలు నిర్వహించినటువంటి ఏ సంస్థ అయినా సరే అసలు వ్యక్తిని వదిలేసి ష్యూరిటీ హోల్డర్ మీద, గ్యారంటీ హోల్డర్ మీద ఎవరైతే ష్యూరిటీ ఇచ్చారో ఆ వ్యక్తి యొక్క ఆస్తులను అటాచ్మెంట్ చేయమని లేదా అతని శాలరీస్ని అటాచ్మెంట్ చేయమని కోరవచ్చు. అతను ఎంతైతే తీసుకున్నాడో ఆ మొత్తాన్ని ఎంతవరకు ఈఎంఐ చెల్లించాడు, మిగతా ఎంత చెల్లించాల్సిన అవసరం ఉంది అనే దానిని క్యాలిక్యులేషన్ చేసుకొని ఆయా సంస్థలు సివిల్ కోర్టులో కానీ లేదా డిఆర్టీ కోర్టులో కానీ దావా వేసుకొని అటాచ్మెంట్, ఆస్తుల వేలము, ఆస్తుల అటాచ్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి షూరిటీస్ ఇచ్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మరి అతని పేరు మీద ఆస్తులు ఉన్నాయి కదా, అతనికి శాలరీ ఉంది కదా, అతనిది చేయకుండా మనదే చేయడం ఏంటి షూరిటీ హోల్డర్స్ని అంటే అది అడిగే హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తానని చెప్పి సంతకం పెట్టిన వ్యక్తులని కాబట్టి మనం కూడా బాధ్యులమే అవుతాము. ఒకవేళ మీ శాలరీ అటాచ్మెంట్ అయినా మీ ప్రాపర్టీ అటాచ్మెంట్ అయినా మీరు ఆ లోన్లను క్లియర్ చేసిన తర్వాత ఈ అసలు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద అతని నుంచి రావాల్సినటువంటి అమౌంట్ రికవరీ చేసుకోవాలనుకుంటే మాత్రం తిరిగి మీరు మనీ రికవరీ అనే సూటు న్యాయస్థానంలో సివిల్ కోర్టులో వేసుకునే హక్కును మాత్రం కలిగి ఉంటారు. సో మొత్తానికి షూరిటీస్ ఇచ్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.